చావా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా రామ్ చరణ్ ఛత్రపతి శివాజీగా చేస్తే బాగుంటుందని కోరుకున్నారు. ఎందుకంటే ఆయన మగధీరాలో ఆయన ఒక వారియర్ రోల్ చేశారు. అలాగే అల్లూరి సీతారామరాజుగా ఆయన జీవించేశారు. అంటే ఒక వారియర్ రోల్ అయినా ఒక ప్యాట్రియాటిక్ ఎనీ రోల్ ఆయనకి ఇస్తే ఆయన ప్యాకాడేస్తాడు అనేది మనకి ప్రూఫ్. హార్స్ రైడింగ్ ఇవన్నీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్ర ఎంత పవర్ఫుల్ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం. సో రామ్ చరణ్ పర్ఫెక్ట్ యాప్ట్ అనుకోవచ్చా ఈ సినిమాకి? పర్ఫెక్ట్ అన్న. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనము రంగస్థలం సినిమా చూసినప్పుడు మీకు అర్థం ఏంటది, ఆ గెటప్ అంతా మొత్తం ఆ గడ్డం కానీ అది అట్లే బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మగధీర సినిమా మీరు అన్నట్టు మగధీర కానీ తర్వాత RRRలో ఆ మీసకట్టు కానీ ఆ మీసకట్టుతో తీసినటువంటి అల్లూరి రామరాజుగా తీసినటువంటి ఆ గెటప్ కానీ ఎక్సలెంట్ అండి. సో పర్ఫెక్ట్ సెట్ అయ్యేది మన ఛత్రపతి శివాజీకి 100% న్యాయం చేయగలడండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఇండియాలో తెలియనోడు ఎవరు లేడు. అటువంటి పాత్రనే ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్ లేకపోతే ఇంకెవరైనా సరే ఆ పాత్రని హ్యాండిల్ చేసే డైరెక్టర్ రామ్ చరణ్ని లీడ్ రోల్గా ఛత్రపతి శివాజీ ప్రజెంట్ చేస్తే ఇండియా వైడ్ రికార్డులు బద్దలైపోయి ఓపెనింగ్స్ వస్తాయా? పక్కా వస్తాయన్న, పక్కా వస్తాయి. ముందు కాస్టింగ్ కావాలండి. కాస్టింగ్ ఎవరెవరంటే మన ఛత్రపతి శివాజీగా మీరు అన్నట్టు అదే చావా సినిమాను మన తెలుగు వాళ్ళు తీస్తే కాస్టింగ్ ఒక సింపుల్గా చెప్తారు. ఫస్ట్ రామ్ చరణ్ ఛత్రపతి శివాజీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరిని కొన్ని తీసుకోవాలి సంభాజీగా. సో ఆ పర్ఫెక్ట్ ఆ క్యారెక్టర్ సరిపోయే వాళ్ళు ఎవరంటే ఉంటారు. మన జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆ క్యారెక్టర్ ఓకే, హైట్ తగ్గట్టు అనేది పక్కన పెడితే ఆ హైట్ నటనకు యాక్టింగ్ జూనియర్ ఎన్టీఆర్ ఓకే. ఛత్రపతి శివాజీ రామ్ చరణ్ తీసుకుంటే ఇది ఓకే, ఇతన్ని జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవచ్చు, ఇది సంభాజీగా. ఇంకోటి ఏంటంటే కాస్టింగ్ ఉంటాయి, హీరోలు ఓకే. ఇంకా హీరోలు దీపికా పడుకునే కానీ మన బాలీవుడ్లో తీసుకురావాలి. యాక్చువల్లీ తెలుగు వాళ్ళు అని అనకూడదు కానీ ఎవరైనా కానీ. సో అలా కాస్టింగ్ తీసుకుని వచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి గారే ఉండాలి. ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలో ఇలాంటి హిస్టారికల్ మూవీ ఆయన తీయగలడు. సో మిగతా వాళ్ళు ఎవరు తీయలేరండి. ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అన్ని కూడా ఎగిరిపోతాయి. ఆ సినిమా ముందు స్టార్ట్ కావాలని తీయనండి. ఎగ్జిస్టింగ్ సినిమాలో రికార్డులు బద్దలం కామన్. ఇప్పుడు రాజమౌళే కాదండి, ఒక సినిమా బ్లాక్ బస్టర్ కావాలంటే చూస్తారు జనాలు, చూస్తేనే ఏదే సినిమాలో బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫస్ట్ సినిమా సరైన కంటెంట్తో సినిమా తీస్తే ఏదైనా బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ గారు ఇటువంటి ఈ పాత్ర కనుక చేస్తే ఆయన కెరియర్లో ఇది ఒక గుర్తుండిపోయే పాత్ర అయిపోతుందా జీవితకాలం? పక్క అండి. ఇప్పుడు జీవితకాలం గుర్తుండిపోయే మన అంతెందుకు RRR సినిమాలో ఆల్రెడీ ఆ రామరాజు గెటప్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోద్ది. దానిలో పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు. అంతేందుకు మగధీర సినిమాలో అతను తప్ప ఎవరిని ఊహించుకోగలం? ఇప్పుడు మగధీరలో వారియరు 100 మందిని చంపే అది కానీ 100 మందిని చంపేటువంటి అదే వాళ్ళను జనాలను ఆ సైనికులు చంపడం కానీ బాగా తీశాడు. సో పర్ఫెక్ట్గా జీవితాంతం ఉండిపోయే సినిమా అవుతుందండి. హిస్టారికల్ సినిమాలు అయితే రావాలండి. చరిత్రకు తెలియని మనకు తెలియని కొన్ని సంఘటనలు కొన్ని కంటెంట్ ఉన్న సినిమాలు ఉంటాయి. అవి పర్ఫెక్ట్గా మన జనాలకి అవేర్నెస్ కోసం కంపల్సరీ ఇలాంటి సినిమాలు రావాలి.